అందరికీ వందనాలు. యేసు ప్రభుల వారి నామంలో మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన అంశంతో నేను మీ మధ్యలోనికి వస్తాను. యేసు ప్రభుల వారు ఆయన శిలువ మరణానికి ముందు శిష్యులను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. భాగంలో 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగంలో యేసు ప్రభుల వారు శిష్యులకు మొట్టమొదటి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి అని చెబుతూ నా యందును విశ్వాసముంచుడి అని యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 స్టేట్మెంట్స్ మనకు కనపడతాయి. మొదటి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి అని చెబుతూ ఒక్కొక్క ఈ 2 మాటలకు చాలా అంతరార్థంతో కూడినటువంటి విషయాలు మనకి ఇక్కడ బయలుపరచబడతాయి. మొదటిది, మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. రెండవది, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండిన స్థలంలో మీరును ఉండలాగన నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. మొదటి, స్థలం సిద్ధపరచడం, నా యొద్ద ఉండటానికి మిమ్మును తీసుకొని పోతాను అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నాడు. అని చెబుతూ యేసుప్రభుల వారు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. నేను వెళుచున్న స్థలం నాకు మార్గము మీకు తెలియను అని చెప్పాడు. నేను వెళుచున్న స్థలము నాకు మార్గం మీకు తెలియను. అందులో ప్రాముఖ్యంగా తోమా అంటా ఉన్నాడు. మొదట, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని అడగగా, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు కదా, ఆ మార్గం ఎలాగో. యేసు ప్రభుల వారు తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్తా ఉన్నాడు. మొదటిది, అనేక నివాస స్థలములు గలవు, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అంటూ ఉన్నాడు. సిద్ధపరిచేదను, నా యొద్ద ఉండుటకు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కొనిపోదును. నేను వెళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలుసు, నేను వెళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలుసు అన్నప్పుడు శిష్యులు అంటా ఉన్నారు, తోమా అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగ. అప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును అయ్యున్నాను. ఆ స్థలమునకు మార్గము నేనే. ఏ స్థలం? తండ్రి యొద్ద ఉండుటకు నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు గలవన్నాడు కదా. ఆ తండ్రి యొద్ద ఉండుటకు మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. సిద్ధపరిచి నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను వెళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలియను. ఈ మాటలు యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, మీరు వెళుచున్న స్థలానికి మార్గం తెలియదే అన్నప్పుడు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గము. యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి యొద్దకు మార్గము. జీసస్ ఈజ్ ద వే టు ది ఫాదర్. తండ్రి యొద్దకు వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే మార్గమై ఉన్నాడని ఆయన శిష్యులకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఇది మన నీకు నాకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరాలి అంటే దేవుని యొద్దకు యేసుక్రీస్తు ప్రభుల వారే మార్గమై ఉన్నాడు. ఈ మాట చెబుతూ, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెబుతూ, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరుగుందురు. ఒక ప్రజలకు శిష్యులలో ఆలోచనను రేపెత్తించే సెంటెన్స్. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగొందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరిగి ఉన్నారు, ఆయనను చూచి ఉన్నారు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ మాట అనగానే పిలుపుకు వెంటనే ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే ఉన్నాడు పిలుపు అడుగుతాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలు. ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలు అంటూ ఉన్నాడు పిలుపు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు ఇక్కడ చాలా లోతైనటువంటి మాటలు చెప్తూ, పిలుపు నేనింతకాలం, ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, పిలుపు నేనింతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. తండ్రిని కనపరచమనగానే యేసు ప్రభుల వారు చెప్తున్న, ఫిలిప్పు నేను ఇంతకాలం నీ యొద్ద ఉండేదాను, నీవు నన్ను ఎరుగవా. సడన్గా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిలా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని కనపరచమంటే నన్ను ఎరుగవా అంటూ ఉన్నాడు. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినప్పుడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుతున్నావు నువ్వు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నావని నీవు నమ్మట్లేదా? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని నేను నమ్మట్లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అనగా నేను మీతో
చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అంటాడు. తండ్రి యందు నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. మొదటిది, మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి మార్గమై ఉన్నాడు. తండ్రితో మాట్లాడడానికి, తండ్రితో సహవాసం చేయడానికి, తండ్రితో గడపడానికి, తండ్రి యొద్దకు వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన మార్గం. సో ఈ దినం నా దేవుని వాక్యం వింటున్నాం మనం. మొదటిది, ఆయనే మార్గమై ఉన్నాడు. ఇంకొకటి, తండ్రితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడితే తండ్రితో మాట్లాడినట్లే. ఎందుకనగా క్రీస్తు యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు క్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ యూనిటీని గురించి, ఈ అద్భుతమైనటువంటి సంగతులను గురించి ఈ దినమున నీవు నేను ధ్యానం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో మనం తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేస్తున్న ప్రతిసారి యేసు ప్రభుల వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అంటాం. సో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తండ్రితో మాట్లాడడానికి, తండ్రిని చూడడానికి, తండ్రితో సహవాసం చేయడానికి మనకు ఒక మంచి అవకాశం లభించిందని జ్ఞాపకం చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మరింత కట్టబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఏమంటాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు. అది యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు, మొదటి వచనంలో ఉంటుంది కదా, మొదటి వచనం, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును. ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభుల వారు అంటాడు, కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయం. నేను చేసే క్రియల కంటే నా యందు విశ్వాసం ఉంచువాడు మరి గొప్ప కార్యాలు చేయగలడు అని యేసు ప్రభుల వారి దినమున నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తాను. అట్టి కృపలో క్రీస్తునందు విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలని ఆనాడు యేసు ప్రభుల వారి శిష్యులకును మనకును తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి కృపలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన విశ్వాసం ఉంచుటకు కృపను దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.